వీఆర్ నాట్ ఎనీ స్పెషల్ పీపుల్. బికాజ్ రక్షించబడిన తర్వాత కూడా ఎన్ని పాపాలు చేస్తున్నామండి. చూడండి ఈ మాట చూద్దామా. హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదుర్చూచుటయో విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇప్పుడు చూడండి, మీరు అనుకుంటూ ఉండొచ్చు, సో నేను రక్షించబడ్డాను, నేను ఎట్లా అంటే అట్లా జీవించవచ్చు, ఎట్లాగంటే అట్లా బ్రతకచ్చు అని అనుకుంటున్నారేమో. కానీ అన్నీ తెలిసి మరలా పాపము చేసేవారికి కూడా నిత్యాగ్ని ఉందంట. జ్ఞాపకం ఉంచుకోండి. ఇఫ్ యూర్ టేకింగ్ గ్రేస్ యాజ్ అ సంథింగ్ సింపుల్, ఏదో నామకార్థంగా ఆ దేవుడు నన్ను రక్షించాడులే, ఆ దేవుడు క్షమిస్తాడులే, ఆ దేవుని కృప ఉందిలే, హైపర్ గ్రేస్, సూపర్ గ్రేస్ అని అంటూ ఉంటారు చూడండి. అట్లాంటి వారికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, సత్యము గూర్చి అన్యులు కాదు, దేవుని ఎరగని వారు కాదు, సత్యం గూర్చి అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా, అంటే ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యుర్ మేకింగ్. If you're purposely choosing sin, if you're purposely choosing rebellion, if you're purposely choosing disobedience, అటువంటి వారికి ఇంకా యేసే బలి అక్కడికి రాదంట. న్యాయపు తీర్పునకు భయముతో ఇంకా ఎదురు చూడాలంట. ఎవరికైతే ఆ అగ్నిగుండము సిద్ధపరచబడ్డదో ఆ అగ్నిలో వీరిని ఊడవేస్తారంట. సో డోంట్ థింక్ నరకం అనేది కేవలము అన్యులకి, దేవుని ఎరుగని వారికి అని. దేవుని ఎరిగిన వారికి, దేవుని గురించి తెలిసిన వారికి, అనుభవ జ్ఞానం కలిగి మరలా పాపము, లోకము, ఈ జీవితాలు జీవించిన వారికంట ఎట్లుంటదంట, సేమ్ అదే, ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెలిసి ఆయనని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు కదా, అటువంటి వారికి ఇంకా భయంకరమైన శిక్ష అంట. చూడండి, అదే అధ్యాయంలో 29వ వచనము. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అర్థమైందండి? దేవుని కుమారుని మీరు పాదంతో త్రొక్కుతున్నారంట, ఆయన రక్తాన్ని మీరు అపవిత్రంగా ఎంచుతున్నారంట. నిజంగా ఆ రీతిగా ఉన్నామా? లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. తెలిసి మరలా పాపాలు చేస్తున్నామా? తెలిసి ఆయనని గాయపరుస్తున్నాం? తెలిసి ఆయన రక్తం అపవిత్రముగా, లేకపోతే ఆయన కుమారుని అంట మనం పాదంతో త్రొక్కుతామంట. ఎప్పుడైతే మనము తెలిసి పాపాలు చేస్తామో అప్పుడు మన కాళ్ళ క్రింద యేసు ప్రభుని తొక్కుతున్నట్టంట. హౌ ఇన్సల్టింగ్ ఇస్ దట్? ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నామంట. అటువంటి వారికి నిత్య అగ్ని, నరకాగ్ని. రిమెంబర్, హెల్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ అన్బిలీవర్స్, ఇట్ ఈస్ ఫర్ బిలీవర్స్ యాజ్ వెల్ హూ చూస్ టు డిసోబే. ఈరోజు నిజంగా దేవుని గురించి ఎరగని వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారంటారా? చేర్చబడలేరు కదా. చూడండి, చాలా మంది అంటారు, ఎట్లా దేవుడు అట్లా అంత అన్యాయంగా కేవలం ఆయన నమ్మితే ఆయన పరలోకంకి తీసుకెళ్తారు, మరి నమ్మని వారికి ఇంత భయంకరమైన శిక్షణ, దట్ ఈస్ అన్ఫేర్ నో అని అంటారు. ఇట్ ఈస్, రిమెంబర్, ఒకవేళ జీవితకాలం అంతా సౌలు వలె, అంటే పౌలుగా మార్చబడని సౌలు ఉన్నాడు కదా, జీవితకాలం అంతా క్రైస్తవులు హింసిస్తూ, క్రైస్తవులకి విరుద్ధంగా క్రీస్తుని తిడుతూ, క్రీస్తుని దూషిస్తూ, అటువంటి వారు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్తే, డూ యూ థింక్ దే కెన్ ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్ దేర్? డూ యూ థింక్ దే విల్ రియలీ రిజాయిస్? డూ యూ థింక్ దే విల్ రియలీ బీ హ్యాపీ? జీవితకాలం అంతా తిరస్కరిస్తున్నారు, జీవితకాలం అంతా తృణీకరిస్తున్నారు. అటువంటి వారు పరలోక రాజ్యంలో చేర్చబడితే అక్కడ ఆరాధిస్తారంటారా? అక్కడ దేవుని సేవిస్తారంటారా? అందుకని అనుభవ జ్ఞానము కలిగి, ఆయన గురించి అనుభవ జ్ఞానము, నిజంగా నన్ను ఇంత పాపిష్టిని, ఇంత భ్రష్టుడిని, ఇంత భ్రష్టురాలి నన్ను రక్షించాడు దేవుడు,
అప్పుడు అటువంటి వారు మరణించినప్పుడు పరలోక రాజ్యంలో చేర్చబడినప్పుడు కృతజ్ఞతతో ఉంటారంట. ఇదిగో నరకాగ్ని నుండి తప్పించాడు దేవుడని. కానీ జీవితకాలం అంతా చచ్చేంత వరకు నాకు క్రీస్తు వద్దు, నేను క్రీస్తు శత్రువుని, నాకు క్రైస్తవులు అంటే అసహ్యం అంటున్న వారికి సడన్గా పరలోకంలో కళ్ళు తెరిచి యేసుప్రభు దేవుడుగా చూస్తే ఒప్పుకుంటారంటారా? ఆ రోజు అందరూ ఒప్పుకోవాల్సిందే, ఏంటి ఆయన దేవుడని. కానీ హృదయపూర్వకంగా ఒప్పుకోరంట. ఎవరైతే నిజంగా ఆయనని తెలుసుకొని ఆయనని ప్రేమిస్తున్న వారు నా దేవుడు, నా యేసే అని ఒప్పుకుంటారంట. కానీ తెలియని వాళ్ళు, ఎవరైతే తిరస్కరించారో వారెట్లా చేస్తారంట, భయముతో ఈయనే దేవుడంట, ఈయననేనంట మనం తిరస్కరించింది, భయముతోటి అంగీకరించాలంట. కానీ లుక్ ఎట్ ద డిఫరెన్స్ ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు, జీసస్ ఇస్ లార్డ్ అని. ఎవరైతే నమ్మిన వారు, ఎవరైతే నమ్మని వారు. కానీ వ్యత్యాసం ఏంటంటే వారి ఎఫెక్షన్లో తేడా, వారు చెప్పే విధానంలో. మై జీసస్ ఇస్ లార్డ్, నాకు తెలుసు నేను నా రాజుని చూస్తూ, నాకు తెలుసు ఆయన ఇంత ప్రభావం కలిగిన వాడు, నాకు తెలుసు. ఇక్కడ వీరేమో రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారంట, అయ్యో అయ్యో ఇటువంటి వారిని మేము దూషించింది, ఇటువంటి వారిని మేము తిరస్కరించింది, ఇటువంటి వారిని మేము ఇట్లా అన్నది అని పళ్ళు కొరుకుంటారంట. పురుగు చావదు, అగ్ని ఆరదు, మండుచున్న అగ్నిగుండంలో మండుతూ బ్రతుకుతూ ఆ వేదన, తీరని వేదన, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బర్నింగ్ ఇన్ దట్ హెల్. అపవాదికి వాడి అనుచరులకి సిద్ధపరిచిన అగ్నిగుండంలో వీరందరూ కూడా పడతారంట. అటువంటి వారిలో మీ కుటుంబం ఉంటే మీరు ఒప్పుకోగలుగుతారా? దాంట్లో మీ ప్రాణ స్నేహితులు ఉంటే కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? దేవుడు మాట అంటున్నాడు, ఎవరైతే ఆయనని తెలిసి తిరస్కరిస్తున్నారో వారికి అదే అగ్నిగుండము. ఎవరైతే తెలియకుండా ఆయనని తిరస్కరిస్తున్నారో తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత మనది. యూ షుడ్ హ్యావ్ అన్ అర్జెన్సీ. You should have an urgency. Yes, I need to say. Yes, I need to live for God. Yes, I need to live pure. మనం అనుభవించే శ్రమ ఎంత మాత్రం శ్రమ కాదండి. ఇప్పుడు చాలా మంది అనే మాట, మై లైఫ్ ఇస్ లైక్ హెల్, ఊత పదంలాగా అంటారు కదా. మై లైఫ్ ఇస్ లైక్ హెల్, నా జీవితం నరకంలా ఉంది. నిజంగా నరకంలా ఉందా? నరకంలో ఉన్నవారు ఈ మాట మీ దగ్గర నుండి విన్నప్పుడు వాళ్ళు అంటారంట, నువ్వు నిజంగా పరలోకం అనుభవిస్తున్నావు, నువ్వు అనుభవించిన చిన్న శ్రమ ఈ శ్రమతోటి కంపేర్ చేస్తే దీన్ని నరకం అంటున్నావా అని అంటారంట. మీరు అనుభవించే శ్రమ ఇంకా మనలో ఊపిరినంత వరకు మనకు అవకాశం ఉంది, మనలో ప్రాణం ఉన్నంత వరకు మనకి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారి మరణిస్తామో మరలా కుక్కలాగనో పిల్లిలాగనో ఎలకలాగో తిరిగి పుట్టము, మరలా అవకాశం ఉండదు, మరలా ఇంకొక రీతిగా నేను వస్తాను కాదు. ఇట్ ఈస్ ఓన్లీ వన్స్ ఆర్ నెవర్. ఈరోజు నేను కళ్ళు మూస్తే, ఈరోజు పలానా వారు కళ్ళు మూస్తే మేమేం చెప్పగలుగుతాం దేవునికి? మేము పరలోకంలో ఉండగలుగుతామా, లేకపోతే నరకాగ్నిలోకి వెళ్తామా? ఈరోజు దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీలో అగ్ని మండుతూ ఉండాలండి, మండుతూ ఉండాలి. అవును, నేనేం చేస్తున్నాను దేవుని కోసం, నేనేం ప్రయత్నం చేస్తున్నాను, నేనేం కష్టపడుతున్నాను, ఈ కొద్ది కన్నీరు, ఈ కొద్ది తిట్లు, ఈ కొద్ది గొడవలకే నేను అయ్యో నా జీవితం అయిపోయింది, అయ్యో నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటున్నాను. కానీ ఆ నిత్య నరకాగ్ని నుండి దేవుడు నన్ను తప్పించాడు కదా, అటువంటి వారి కోసం నేను ప్రయాసపడాలి కదా, నరకంలోకి వెళ్తున్న వారి గురించి నేను భారం కలిగి ఉండాలి కదా, వారిని తప్పించాలి కదా అని ఆత్మల భారం కలిగి ఉన్నారా? ఆత్మల భారం కలిగిన వారు మౌనంగా ఉండలేరు. వారి శ్రమలు చూసి వారు కృంగిపోరు. వారి శ్రమలు చూస్తూ నాకు ఒక ఆదరణ మాట ఇవ్వ, నాకు ఒక ప్రవచనం ఇవ్వ, నాకు ఇది ఇవ్వ అది ఇవ్వ అని అడగరు. ఆ శ్రమల్లో దేవుని వెంబడిస్తారు పౌలులాగా. ఆ వేదనలో రిజాయిస్ అని చెప్తారంట. ఎందుకు అని అంటే వారికి తెలుసు ఆ మహిమ ముందు అనుభవించే శ్రమ ఏ పాత్రపు కాదు, ఏ మాత్రము కాదు, క్షణ మాత్రము శ్రమ అంటాడు పౌలు. ఎంత చక్కటి మాట, నిజం కదా. ఆ ఇటర్నిటీ ముందు, ఆ నిత్యత్వము ముందు ఇక్కడ అనుభవించే శ్రమ, ఇక్కడ అనుభవించే వేదన ఏ మాటిది కదా. ఈరోజు మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు దేవుని నిమిత్తమై కన్నీరు విడుస్తున్నట్లయితే, అంటే దేవుని నిమిత్తమై హింసించబడుతున్నట్లయితే, తిట్టబడుతున్నట్లయితే, లేకపోతే మీద నుండి భాగ్యాలు, ప్రివిలేజెస్ తీసివేయబడుతున్నట్లయితే ధన్యులు, మీరు ధన్యులు. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు.